మరో 2 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల కాబోతోన్న హరిహర వీరమల్లు చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో ఎంత గ్రాండ్గా జరిగిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ అభిమానులను ఉద్దేశించి చాలా భావోద్వేగంతో మాట్లాడాడు. ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడిన మాటల కంటే నిన్న ఉదయం ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలే బాగా వైరల్ అయ్యాయి. అయితే నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్కి తెలంగాణ ప్రభుత్వం ఎన్నో ఆంక్షల మీద అనుమతులు ఇచ్చింది. ఓవర్ క్రౌడ్ లేకుండా చూసుకునే బాధ్యత పూర్తిగా నిర్మాతదే అని, ఈవెంట్ బయట జనాలు గుమిగూడి రచ్చ చేసిన నిర్మాతనే బాధ్యత వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పోలీసులు కూడా చాలా పటిష్టమైన భద్రతని ఏర్పాటు చేశారు. గతంలో హైదరాబాద్లో జరిగిన కొన్ని అవాంఛనీయ సంఘటనలు మళ్లీ చోటు చేసుకోకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. దీంతో ఈవెంట్ ప్రశాంతంగానే సాగింది. కానీ శిల్పకళా వేదిక బయట హరిహర వీరమల్లు డైరెక్టర్ జ్యోతి కృష్ణకి పోలీస్కి మధ్య చిన్నపాటి వాగ్వాదం జరిగింది. పోలీస్ జ్యోతికృష్ణ కారుని ఆపటంతో ఆయన కిందకు దిగి పోలీసుతో గొడవ పెట్టుకున్నారు. ఎందుకు కారుని కొడుతున్నావంటూ మండిపడ్డాడు. గొడవ పెద్దదయ్యే పరిస్థితి ఉండటంతో మధ్యలో ఈవెంట్కి సంబంధించిన వారు కలుగజేసుకుని జ్యోతికృష్ణ కారుని ఎక్కించి లోపలకు పంపించారు. చాలా కూల్గా నవ్వుతూ కనిపించే జ్యోతికృష్ణలో ఇంత ఫైర్ ఉందా అని పవన్ అభిమానులు సైతం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఆ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో గ్రాండ్గా మొదలయ్యాయి. నైజాం ప్రాంతంలో కాసేపటి క్రితమే డిస్ట్రిక్ట్ యాప్లో మొదలయ్యాయి. బుకింగ్స్ అద్భుతంగా ఉన్నాయి. నైజాం ప్రాంతం హక్కులను మైత్రి మూవీ మేకర్ సంస్థ కొనుగోలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. చివరి నిమిషం వరకు ఈ ప్రాంతానికి సంబంధించిన బిజినెస్ ఎన్ని నాటకీయ కోణాలకు తెరలేపిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పటికీ కూడా నైజాంలో దిల్ రాజు తన థియేటర్స్ని హరిహర వీరమల్లుకి ఇవ్వటానికి సంశయిస్తున్నాడు. ఎందుకంటే ఆయన బద్ధ శత్రువు మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ని కొనుగోలు చేసింది కాబట్టి.